బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం తారాస్థాయికి చేరింది. తల్లి బంగారం కోసం ఇరు కుటుంబాల మధ్య గొడవలు పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరిపోయి అన్న నాగిరెడ్డి కుటుంబం పైన తమ్ముడి కుటుంబం దాడికి యత్నించింది. నాగిరెడ్డి భార్య పద్మ, కుమారుడు అంజిరెడ్డిల పైన రాళ్లతో దాడి చేశాడు తమ్ముడు రామకృష్ణారెడ్డి. అయితే ఇద్దరికి గాయాలయ్యాయి. పద్మ పరిస్థితి విషమంగా ఉంది. రామకృష్ణారెడ్డి కుటుంబం పైన ప్రస్తుతానికి కేసు నమోదైంది. బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో తల్లి బంగారం కోసం అన్నదమ్ములిద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అటు అన్న నాగిరెడ్డి కుటుంబం పైన రామకృష్ణారెడ్డి అనేటువంటి తమ్ముడు కుటుంబం దాడి చేసింది. అన్న భార్య పద్మ మరియు కుమారుడి పైన దాడి చేస్తే అటు అన్న భార్య పద్మ పరిస్థితి చాలా విషమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చూడండి, బండరాయితో తలపై చాలా పెద్ద బండతో ఎలా దాడి చేస్తున్నాడు చూడండి. తలపై ఆ చేత్తో మోస్తూ బండరాయితో ముందుగా పద్మ తలపై కొట్టాడు. ఆ తర్వాత మరో యువకుడు తలపై కొట్టడంతో ఇద్దరు కూడా స్పాట్లోనే కుప్పగూలిపోయారు. సో అందరూ చూస్తుండగానే ఈ గొడవ జరిగింది. చుట్టూ అంతా చూస్తున్న వారే కానీ ఏ ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తారాస్థాయికి చేరిపోయింది. అక్కడ ఆ రామకృష్ణారెడ్డి కొట్టినటువంటి ఆ దెబ్బలకి ఇద్దరు కూడా దాదాపుగా ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కంప్లీట్గా. ఇక చూడండి, ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. రామకృష్ణారెడ్డి తల్లి బంగారం కోసం ఇద్దరు ఏ స్థాయిలో గొడవ దిగారో చూడండి. రామకృష్ణారెడ్డి అండ్ నాగిరెడ్డి కుటుంబాల మధ్య గొడవ తారాస్థాయికి చేరిపోయి రామకృష్ణారెడ్డి అటు అన్న భార్య పైన బండరాయితో కొట్టడంతో అటు అన్న భార్య పద్మ అండ్ కుమారుడు ఇద్దరు కూడా అపస్మరస్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు. ఒకసారి విజువల్ చూద్దాం. రైట్, చూడండి ఏ స్థాయిలో దాడి జరుగుతుందో. ఇటుకరాళ్ళు, బండరాళ్ళు చేతికి ఏం దొరుకుతాయి దాన్ని బట్టి కొడుతూనే ఉన్నారు. దేనికోసం? వాళ్ళ కష్టపడిన సంపాదన కోసం కాదు, తల్లి బంగారం కోసం అంట. తల్లి బంగారం కోసం ఇద్దరు ఒకే తల్లి రొమ్ము పాలు తాగినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా విచక్షణ కోల్పోయి ఆ వయసు వచ్చింది చూడండి. దాదాపుగా వారంతా కూడా వారికి పిల్లలు ఉన్నారంటే ఏ వయసులో ఉండుంటారు? ఆ వయసులో బంగారం కోసం ఇద్దరు గొడవ పడుతున్నారంటే ఎంతటి దారుణం అర్థం చేసుకోండి. ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి, సెక్షన్ 329 ఆఫ్ 3, 296 ఆఫ్ బి, 118 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆసుల అంజిరెడ్డి కంప్లైంట్ మేరకి ఈ కంప్లైంట్ నమోదు చేశారు. సో ఈ కంప్లైంట్ సంబంధించిన ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఉదయ్, సో ప్రెసెంట్ నాగిరెడ్డి అండ్ రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ ఏ స్థాయికి చేరింది, అప్డేట్స్ ఏంటి? సో అటు పద్మ అండ్ నాగిరెడ్డి కుమారుడి పరిస్థితి ఎలా ఉంది? మనోజు, తల్లి ఆభరణాల కోసం తనయులు ఇద్దరు ఘర్షణ దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ముళ్లమూరు గ్రామానికి చెందిన ఆసు పద్మకు ఇద్దరు కుమారులు, ఒకరు నాగిరెడ్డి, మరొకరు దానికి సంబంధించిన చిన్న కుమారుడు రామకృష్ణారెడ్డి. ఇద్దరు కూడా తరచూ గొడవలు పడుతుంటే మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కూడా వాళ్ళు 15 ఏళ్ల క్రితంగా నివాసం ఉంటున్నారు. అక్కడే వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కూడా జీవితాన్ని నడిపిస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత ఆర్థిక ఇబ్బందులు రావడంతో తల్లికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాల కోసం అటు రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరిపాడు. తొలుత పెద్ద కుమారుడి కష్టాలు తీర్చేందుకు తన ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తల్లి ఆసు పద్మ పెద్ద కుమారుడు రామకృష్ణకి ఇవ్వడం జరిగింది. రామకృష్ణ ఆభరణాలను బ్యాంకులో తనఖా పెట్టి తన అప్పులు, ఆర్థిక అవసరాలకు తీర్చుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి చిన్న కుమారుడు రామకృష్ణారెడ్డి తన భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద అన్నయ్య అయినటువంటి నాగిరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి దిగాడు. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి భార్య పద్మపై నాపరాలతో దాడికి దిగాడు. కుమారుడు అంజిరెడ్డిపై కూడా తీవ్రమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరువురిని కూడా
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం నాగిరెడ్డి భార్య పద్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ అంశంపై అంజిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణారెడ్డిని అదుపులో కూడా తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. మనోజ్ రైట్, అంటే ఇంత విచక్షణ కోల్పోయి తల్లి బంగారం కోసమే ఈ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇటువంటి దాడి చేసుకోవడాన్ని చుట్టూ చాలా మంది చూస్తూనే ఉన్నారు, వీడియోలు రికార్డ్ చేస్తున్నారు, చాలా మంది భయపడిపోయి పారిపోతున్నారు, అడ్డుకునే ప్రయత్నం జరగడం లేదు. సో అంతకంటే ముందు ఇంతటి తారాస్థాయి వెళ్ళడం గల కారణం ఏంటి? డైరెక్ట్గా గొడవకు దిగిపోయి మనిషిని చంపేంతలా కోపం వచ్చిందా రామకృష్ణారెడ్డికి? అసలు ఎందుకు ఇంత గొడవ జరగాల్సి వచ్చింది? ఆస్తి అంశాలకు సంబంధించి కావచ్చు, బంగారు ఆభరణాలకు సంబంధించి ఇద్దరికి కూడా చరి సమానంగా వాటా రావాలని తరచూ రామకృష్ణారెడ్డి నాగిరెడ్డితో గొడవకు దిగినట్టు మనకు సమాచారం అవుతుంది. గత కొద్ది కాలంగా వీరిరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం అటు తల్లి బంగారు ఆభరణాలను బ్యాంకులో తనఖా అన్నయ్య పెట్టాడన్న విషయం తెలుసుకున్నటువంటి తమ్ముడు నాగిరెడ్డి రామకృష్ణారెడ్డి పూర్తి విచక్షణ కోల్పోయి చాలా విచక్షణరహితంగా దాడి కూడా పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున బీభత్సం కూడా సృష్టించే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ చాలా విచక్షణ రహితంగా ఒక మృగం వలె ప్రవర్తిస్తూ నాపరాలతో దొరికిన రాయితో దొరికినట్టే వాళ్ళపై విచక్షణరహితంగా దాడికి పాల్పడి నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి రక్తస్రావం కూడా వాటిల్లింది. దాదాపు పద్మకి 13 కుట్లు పడినట్టు మనకు సమాచారం అవుతుంది. అంజిరెడ్డికి కూడా 10 కుట్ల వరకు గాయాలపైన సమాచారం అవుతుంది. ప్రస్తుతం వారిద్దరిని కూడా వైద్యులు మెరుగైన చికిత్స నిమిషం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి నుంచి చికిత్స అయితే అందిస్తున్నారు. ఘటనపై బూర్గంపాడు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా నాగిరెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా అన్నదమ్ములు, తల్లి బంగారం కోసం కొన్ని రోజులుగా గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి అటు అన్న భార్య పద్మ పైన కుమారుడి పైన నాపరాయితో దాడి చేసి వారిద్దరు కూడా అపస్మారస్తు వెళ్ళడానికి కారణమయ్యాడు. సో ఏదేమైనా ఈ చాలా దారుణంగా ఆ బండరాయితో తలపై మోదడం మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. సో ఇప్పుడు ఈ వయసుకు వచ్చిన తర్వాత తల్లి బంగారం కోసం ఇద్దరు గొడవ పడడాన్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.